హెడ్డింగ్. వెంటనే ఒకప్పుడు నా కళ్ళు ఉన్నాయి, ఒకప్పుడు నా కళ్ళు ఉన్నాయని గ్యారెంటీ ఏంటి? ఒకప్పుడు ఉన్నాయని గ్యారెంటీ ఏంటి? తను ప్రూవ్ చేసుకుంది. ఎలాగంటే చరిత్ర కాగితాల్లోని వ్యక్తి యుద్ధాల వద్ద, ద్వేషపు మారణ హోమాల వద్ద, రాజు పెరుగుల అక్షరాలపై నా కళ్ళు నడిచిన ముద్రలు అందుకు సాక్ష్యాలు. ఒకప్పుడు చరిత్రను నేను పట్టించుకున్నాను, ఈ దేశంలో జరిగినటువంటి మారణ హోమాలు పట్టించుకున్నాను. నా కళ్ళు ఆ అక్షరాల మీద, గాజు పెంకులు లాంటి అక్షరాల మీద నడిచి ఆ ముద్రలు అక్కడ ఉన్నాయి ఇంకా. సో ఆయన ఒక సిన్సియర్ సిటిజన్ ఒకప్పుడు చెప్తారు. ఇంకొక లైన్, నడుస్తున్న కాలాన్ని అన్నారు కానీ ఇప్పుడు కాదు, జరుగుతున్న అమానవీయాన్ని, అమానుషాన్ని ఒంటరి గొంతుకులకు కోరస్ లాగా ఓ మాటగానో ఓ వాక్యంగానో బతికిన క్షణాలు అందుకు సాక్ష్యాలు. కాబట్టి 2 చరణాల్లో ఏం చెప్పాడంటే, ఒకప్పుడు నాకు కళ్ళు ఉన్నాయి, అవన్నీ నేను చూశాను, ఆ పాద ముద్రలు అక్కడ ఉన్నాయి, కళ్ళ ముద్రలు అక్కడ ఉన్నాయి. ఒంటరి గొంతులకు నేను కోరస్ అయ్యాను, ఒక మాటగానో ఒక వాక్యంగానో బతికే క్షణాలు ఉన్నాయి అని 2 స్టాంజర్స్లో ఒకప్పుడు నా కళ్ళు ఉన్నాయి అని ప్రూవ్ చేస్తుంది. అయితే నెక్స్ట్, కానీ ఇప్పుడు నా కళ్ళు ఎక్కడో పోయాయి. ఒక చేంజ్ వచ్చింది. ఈ చేంజ్ ఎలా గుర్తించారు? ఇందాక కళ్ళు ఉన్నాయని ఎలా చెప్పాడో అలాగే ఎలా గుర్తించారంటే, శిఖరమంత ద్వేషాన్ని, శ్మశానమంత విధ్వంసాన్ని చూస్తూనే పేజీ పక్కకు తిప్పేశాను. పేజీ పక్కకు తిప్పేసో అసారి శిఖరమంత ద్వేషాన్ని, శ్మశానమంత విధ్వంసాన్ని చూస్తూనే పేజీ పక్కకు తిప్పేసో, స్క్రీన్ కిందకు తోసేసో, అంటే అంత చూసి కూడా, అంత విధ్వంసాన్ని చూసి కూడా తన పేపర్ వెళ్ళిపోతాము తోసేసో మరో క్షణంలోకి నిస్సిగ్గుగా జారినప్పుడే తెలిసింది నా తల్లి కోరిక బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు నా కళ్ళు పోయింది అని అతనికి డౌట్ వచ్చింది. అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా జరుగుతున్న అక్రమాలను ఎవరైతే చూసి చూడలేక వెళ్ళిపోతున్నారో వాళ్ళందరి కళ్ళు కూడా పోయింది. ఆ పోయినందువల్లనే వాళ్ళు పేపర్లు చెప్పగలుగుతున్నారు, స్క్రీన్ స్క్రోల్ చేయగలుగుతున్నారు అనేది వాళ్ళని పెట్టకుండా వాళ్ళ తరపున తర్వాత ఇక్కడ కవి ఏం చేశాడంటే, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్లో ఉన్నటువంటి అన్ని రకాలైన దుర్మార్గాల్ని ఒక స్టాండర్డ్ వచ్చి పడేశాడు. అవి ఎక్కడ పోయి ఉంటాయి? అవి పోయాయని కన్ఫర్మ్ అయింది. ఎక్కడ పోయి ఉంటాయి? మణిపూర్లోనో, పెహల్గామ్లోనో, కథువాలోనో, హత్రాస్లోనో, గాజాలోనో. ఇవన్నీ దృశ్యాలు కనుక మనం చరిత్రను ఎలా రికార్డ్ చేశారంటే, మణిపూర్ తెలుసు, అక్కడ క్రిస్టియన్స్ మీద జరిగింది. పెహల్గామ్ అనే చోట హిందూస్ మీద ఉగ్రవాదులు చేశారు. కథువాలో ఆశీర్వాదం అనే ఒక 8 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళి ఒక గుళ్ళో పెట్టేసేసి కొన్ని రోజులు సామూహికంగా చేర్చి చంపేశారు ఆ అమ్మాయి. అది ఒక దారుడు. తర్వాత కథువ హత్రాస్లో 19 ఏళ్ల దళిత అమ్మాయి పొలంలో పనిచేస్తుంటే నలుగురు తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేస్తే వాళ్ళకి ప్రూఫ్ లేకోకుండా తల్లిదండ్రులు శవం చెప్పుకోకుండా పోలీసులే కాల్ చేశారు, దానికే చేశారు. సో ఇక్కడ టగటగటగ చరిత్రను మొత్తం కూడా చదివేటటువంటి నాటకుడు చదివేటప్పుడే తెలుసుకుంటారు ఏంటి ఏం జరుగుతుంది అంటే. ఇందులో ఒక హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, దళిత అని లేదు, ఈ దేశం అని లేదు, ప్రపంచం అన్నీ అన్నమాట. లేదా అంటే వీటన్నింటిలో ఉన్న పోయి ఉన్నారు. లేదా దృశ్యాలను తప్పించుకొని నడుస్తున్నప్పుడు పక్కనే జీవితాలను పూలుస్తున్న బుల్డోజర్ చక్రాల కిందలో మొత్తం లాంగ్ సెంటెన్స్ మనకి యూపీ బిహార్లో బుల్డోజర్ సంస్కృతి నడుస్తుంది. అక్కడ
అక్కడ పోకపోతే ఇప్పుడు చెప్పిన వాటిల్లో పోకపోతే బహుశా నేనేదో దృశ్యాలు తప్పించుకొని వెళ్ళిపోతున్నా. ఎస్కేపిస్ట్ నేను, అంటే సొసైటీ అంతా ఎస్కేపిస్ట్లో వెళ్ళిపోతా ఉన్నాను. ఈ వెళ్ళిపోతున్నప్పుడు ఈ బుల్డోజర్ ఏదో కూర్చుకుంటూ వెళ్ళిపోతుంది. బహుశా అక్కడ నా ఫ్రెండ్. సో ఈ విధంగా దేశము ప్రపంచము గాజా మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొస్తాడు కదా. తీసుకొచ్చిన చోట ఇక్కడ ఉన్నటువంటి చమక్ ఏంటంటే, నా ఎక్కడో నేను పట్టించుకోవట్లేదు, ఎక్కడో పడిపోయిన అన్నాడు కానీ ఈయన ఈ ప్రాంతాలన్నీ తిరిగాడు. తిరగకపోతే ఎట్లా పోతుంది అక్కడ? సో ఈ సమాజం అనేటటువంటిది పట్టించుకోవటం లేదు కానీ తెలుసు. ఈ సమాజాన్ని గాజా గురించి తెలుసు, అట్రాసుల గురించి తెలుసు, తత్వాని గురించి తెలుసు, మణిపూర్ గురించి తెలుసు, త్యాగం గురించి తెలుసు. తెలిసినప్పటికీ కూడా తెలుసు అక్కడ వెళ్ళాడు. ఎక్కడో పోయింది, చాలా టెక్నికల్గా దాన్ని రాశారు. చూపైతే ఉంది కానీ కళ్ళు లేదు. యాక్చువల్గా కళ్ళుంటాయి కానీ చూపుండు, కళ్ళుంటాయి కానీ చూపుండు. కానీ చూపైతే ఉంది, కనపడుతుంది. అంటే మనం చూస్తున్నాం కదా టీవీ మీద పేపర్. కళ్ళు లేవంటే మనసు లేదు ఇక్కడ. దాని మీద మనసు పెట్టి చూడండి. ఒకసారి ఇక్కడ చూస్తూ ఉంటాను, సుధారి గారు అనుకుంటారు కాదు, నేను ఏదో చూస్తా ఉంటాను నల్లయ్య. సో అంత టెక్నికల్గా నేను తీసుకొచ్చింది. ఒకవేళ కళ్ళు ఉంటే నిజంగా కళ్ళు లేవనుకున్నాడు, ఉంటే ఇప్పుడు చెప్తాను. కాల్చే దృశ్యాలు కాసేపు నన్ను కాసేపు అన్నాడు అక్కడ కొంచెం అన్నా వింటాడు. కాల్చి ఇంత తగలబెట్టే దృశ్యాలు కొంచెం అన్నాడు కాచా. నాకా కళ్ళు ఉంటే చేస్తాను, కళ్ళు లేదు అంటే జనాలకు లేదు. వెలిబడ్డ బతుకులు లోపల ఏదో కదిలించేది. బతుకులు వెలిబడ్డ బతుకులు లోపల ఏదైనా కదిలించేది. కాబట్టి నాకేం కాకదగడం లేదు, కదలిక రావటం లేదు. బుల్డోజర్ గుజరాలు అన్నం ముద్దలో కలిసి గొంతు కట్టబడేది. బుల్డోజర్స్ ఏమీ జరగలేదు కాబట్టి మొత్తాన్ని కళ్ళే చూపైతే ఉంది కానీ కళ్ళు లేదు అని చెప్పేసి అక్కడ క్రమం. తర్వాత ఎందుకు ఇలా జరిగింది అది కూడా దాని కంప్లీషన్. అన్నం ముద్దలో కలిసి గొంతు కట్టం పడేది. ఒక్క కన్నీటి చుక్కగానో అక్షర రేఖగానో నన్ను రాల్చి ఉండేది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు నేను ఇలా అయిపోయాను? ఒకప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, నేను చూశాను కదా, ఇప్పుడు ఎందుకంటే నేను చూడ కళ్ళు ఎందుకు పోయింది? ఇప్పుడు అంటే సమాజం ఎందుకు పోయింది కళ్ళు? ఎందుకంటే వీళ్ళంతా కళ్ళజోళ్ళ ప్రేమికులు. మనం అంటే పచ్చకాలకి లోకమంతా పచ్చ కనపడుతుందని రంగుటద్దాల్లో చూస్తున్నారు. వీళ్ళంతా కళ్ళజోళ్ళ ప్రేమికులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మతాన్నో దేశాన్నో ఒకళ్ళ లాక్కొని ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో నిర్దేశించే ప్రవచనకారులు. కళ్ళద్దాలు పెట్టుకొని ఏ మతాన్ని ప్రేమించాలి, ఏ మతాన్ని ద్వేషించాలి, ఏ దేశాన్ని ప్రేమించాలి, ఏ దేశాన్ని ద్వేషించాలి అని ప్రవర్తిస్తున్నారు మనకి. వీళ్ళు అన్నమాట ఈ బుద్ధితనానికి, సమాజానికి కలిగిన బుద్ధితనానికి కారణం వీళ్ళు. తర్వాత వాళ్ళకి ఇంకో మాట అంటాడు, అన్ని దుఃఖాలు ఒకటి కాదని తత్వవేత్తలు. రాకం ఏంటంటే అన్ని దుఃఖాలు ఒకటి కాదు. మన ఈ మధ్యన ఉంటాం ఎందుకు బండి సంజయ్ లోపలేస్తే బీజేపీ ఆడవాళ్ళ చేస్తున్నారు. అటువైపు కూడా ఉన్నట్టు అంతకుముందు ఇదే ఆడవాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడారు. సో కాబట్టి అన్ని దుఃఖాలు ఒకటే కాదని తత్వవేత్తల ముందు మా నేను బ్రాకెట్స్ దాన్ని మతగా తీసుకోగలరు. తత్వవేత్తలు కళ్ళు లేని వాళ్ళు, ఇక్కడ ఉన్న తత్వవేత్తలు ఎవరయ్యా అంటే కళ్ళు లేని వాళ్ళు, సరే కళ్ళు ఉన్నాయనే భ్రమలో బతికేవాళ్ళు, వాళ్ళ ఊపిరిగా వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఈ చేంజ్ ఆ వ్యక్తి సమాజం కాదు, దేశంలోనే వచ్చినటువంటి. ఒకప్పుడు ఈ దేశానికి ఉన్న సెక్యులర్ టెంపర్మెంట్ నుంచి ఎలాగ మనకు తెలియకోకుండానే మన కళ్ళు ఎక్కడ దారిపోయినాయో మనకు తెలియకోకుండానే ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది దేశం.
మనస్తత్వాలు మొత్తం మారిపోయింది. ఆ ట్రావెలింగ్ ఇక్కడ చెప్పారు. అందుకే నా కళ్ళను నేను కొంచెం నా కళ్ళను వెతికి పెట్టండి, ఎవరైనా సహాయం చేయండి. దాని కండిషన్ ఏంటంటే కళ్ళ దూరం పక్కకు